డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతో ఫామ్ హౌస్ పై రైడ్ చేశామని ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ తెలిపారు. ఆ సమయంలోనే నమిత్ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. డ్రగ్స్ టెస్టులో 5గురికి పాజిటివ్, 6గురికి నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిన్న అంటే 14వ తారీఖు నాడు సాయంత్రం మాకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద వెంటనే డైరెక్టర్ గారి పర్మిషన్ తీసుకోవడం, తర్వాత ఫ్యూచర్ సిటీ కమిషనర్ గారితో సమన్వయం చేసుకొని లోకల్ మొయినాబాద్ పోలీసులు మరియు ఎస్ఓటీ పోలీసులు, ఈగిల్ ఫోర్సెస్ అందరు కలిసి టీములుగా డివైడ్ అయిపోయి మాకు ఎక్కడైతే ఒక 4-5 కలిసి డ్రగ్ అబ్యూజ్ చేస్తున్నారో సమాచారం వచ్చిన ఆ ఫామ్ హౌస్ మీద రేడ్ చేయడం జరిగింది. వెంటనే రేడ్ చేసే క్రమంలోనే మా ఇన్స్పెక్టర్లకు, ఎస్ఐలకు గన్ కాల్చిన సౌండ్ కూడా వినబడ్డది. వెంటనే మా వాళ్ళు అలర్ట్ అయిపోయి చాలా వేగంగా పరిగెత్తి అక్కడ ఎవరి దగ్గర అయితే వెపన్ ఉందో అతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆ కస్టడీలోకి తీసుకొని అతన్ని ఎగ్జామిన్ చేస్తే అతను పైకి ఆకాశం వైపు ఏం చేసి రౌండ్స్ కాల్చినట్టుగా అర్థమైంది. అతని పక్కన ఇంకో వ్యక్తి దగ్గర యూజ్డ్ క్యాటేజెస్ కూడా దొరికాయి. వాళ్ళని అక్కడ ఉన్న మిగతా 9 మంది ప్లస్ ఈ ఇద్దరు అందరినీ 11 మందిని కస్టడీలోకి తీసుకొని వెంటనే డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఒక 5గురికి పాజిటివ్ వచ్చింది, ఒక 6గురికి రాలేదు. ఈ వెపన్ కాల్చిన వ్యక్తి నమిత్ శర్మ అని ఢిల్లీ చెందిన వ్యక్తి. ఇతను యాక్చువల్గా జైపూర్ వాస్తవ్యుడని చెప్తున్నారు. మరి అతను ఎందుకు వచ్చాడు, వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఎట్లా ఏర్పడ్డదో తర్వాత ప్రూవ్ చేస్తాం. రెండోది, వెంటనే ఈ టెస్టులు జరిగిన తర్వాత ఫర్దర్గా అథెంటిసిటీ గురించి యాజ్ పర్ జీవో నంబర్ 4 ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జీవో నంబర్ 4 ప్రకారంగా వాళ్ళను గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడ రక్త నమూనాలు కూడా తీసుకోవడం జరిగింది. తీసుకోవడం వల్ల ఇంకొక వ్యక్తి కూడా, అంటే ఎవరికైతే నెగిటివ్ వచ్చింది, యూరిన్ టెస్ట్లో నెగిటివ్ వచ్చిందో అతనికి బ్లడ్ టెస్ట్ ద్వారా పాజిటివ్ వచ్చింది. సో మొత్తంగా 6 వ్యక్తులు డ్రగ్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. రెండోది, ఇంకా మిగతా 5 డ్రగ్ తీసుకున్నట్టుగా తెలిసింది. వీళ్ళందరినీ మొయినాబాద్ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. మొయినాబాద్ డీసీపీ సమక్షంలో వాళ్ళు ఫర్దర్గా చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కోర్టు ముందర ప్రవేశపెట్టడం, ఇంకా ఎన్డీపీఎస్ చట్ట ప్రకారంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? పాజిటివ్ వచ్చిన వాళ్ళలో రోహిత్ గారు ఒకరు, మహేష్ గారు, రితేష్, నమిత్, కౌశిక్, అర్జున్, ఈ 6 అందరికీ అక్కడ ఉన్న 11 మందికి నిక్కచ్చిగా టెస్టులు చేయడం జరిగింది. 2 దశల్లో టెస్టులు జరిగినాయి. 2 దశల్లో, ఒక దశలో 5గురికి, రెండో దశలో ఇంకొక అతను, అంటే ఆ 5 కాక ఇంకో అతనికి కూడా పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన వాళ్ళ పేర్లు మేము ఇచ్చేస్తాం తర్వాత. సార్, ఇప్పుడు కాల్పులు జరపడానికి గల కారణం ఏంటి సార్? మిమ్మల్ని పోలీసులు వచ్చారనా లేకపోతే ఇంకేదైనా? లేదు, పోలీసులు వచ్చారని వాళ్ళకి ఐడియా లేదు. మాకు ప్రాథమిక సమాచారం మేరకు ఎందుకు గాల్చారు అనేది మనకు కూడా తెలియదు. ఒకవేళ పోలీసులు వచ్చారని తెలిస్తే వెపన్ కూడా దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు. అట్లా చేయలేదు. వాళ్ళు పట్టుకొని ఉండగానే మన వాళ్ళు పోయి పట్టుకున్నారు. రితేష్ రెడ్డి పేరు మీద ఉందండి. కాల్పులు జరిపింది నమిత్ శర్మ అని ఢిల్లీ వాస్తవుడు అనేది ప్రాథమికంగా మనకు అర్థమైంది. ఎందుకంటే అతని హోల్డ్లోనే, అతని చేతిలోనే వెపన్ ఉంది. మనకు ఈ పార్టీ ఆర్గనైజర్స్ రోహిత్ రెడ్డి అని ఇతని ఫామ్ హౌస్ అది కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఒకరిద్దరు కలుసుకున్నారు. తర్వాత 1 గంటకు ఒకరు, తర్వాత 1 గంటకు, అట్లా మొత్తం 11 మంది అక్కడ జమ అయ్యారు. ఇప్పుడు చెప్పలేము. డ్రగ్ అది మనం ఎఫ్ఎస్ఎల్ పంపిన తర్వాతనే నిర్ధారణ అవుతుంది. అది 1 గ్రామ్ వరకు ఉంటుంది. కొంత వాడినట్టుగా తెలుస్తుంది. సో డ్రగ్స్ మేము ఇక్కడ తీసుకోలేదు, సిమ్లాలో వేరే చోట్ల తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. అందులో వాస్తవం ఎంత సార్? వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు? డ్రగ్స్ అబ్యూజ్ చేసింది ఇక్కడ, 1-2 గోవాలో కూడా అబ్యూజ్ చేసినట్టుగా చెప్తున్నారు. అది మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనం వర్క్ చేస్తే కానీ తెలియదు సార్. మొదటిసారి, రెండోసారి దొరికితే వాళ్ళని
బాధితులుగా చూస్తారు సాధారణంగా. 2 సార్లు 3 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు డ్రగ్స్ తీసుకున్నట్టు దొరికితే కనుక వాళ్ళ పైన చర్యలు ఉంటాయి. సో వీళ్ళలో ఎన్నిసార్లు పాజిటివ్? మనకు అందరూ మొదటిసారి దొరికారండి. మనం ఇంకా చూస్తాం మరి ఇప్పుడు కొన్ని మా దగ్గర ఉన్న యాప్స్ ద్వారా చూసి వాళ్ళు గతంలో రికార్డుల పరంగా ఎక్కడైనా దొరికారా ఏంటి అనేది చూసిన తర్వాత మనం సాధారణంగా డ్రగ్స్ పార్టీ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చిందా సార్, లేకపోతే మాకు 1908 అనే ఒక ప్రత్యేకమైన నంబర్ ఉంది. 1908 దీనికి రెగ్యులర్గా మాకు కాల్స్ వస్తున్నాయి. మాకు ఎంత ఈగిల్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత 1908కు చాలా ప్రాశస్త్యం కలిగింది. ఆ ప్రాశస్త్యంలో భాగంగా అంటే చాలా మందికి రీచ్ అయింది. డ్రగ్ అబ్యూజర్స్ కానీ ఇన్ఫార్మర్లకు కానీ తెలియజేస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా రోజుకు మాకు కనీసం 1 కాల్ కానీ 2 కాల్స్ కానీ వస్తున్నాయి. దాని మీద రెగ్యులర్గా చేసినట్టుగానే ఇది కూడా రేడ్ చేశాం. రెగ్యులర్గా మేము రేడ్స్ చేస్తున్నాం. రెగ్యులర్గా దొరుకుతున్నారు. కొంతమంది దొరకట్లేదు. కొంతమందికి కొన్ని ఫాల్స్ కంప్లైంట్లు కూడా వస్తున్నాయి మాకు. అంటే వ్యక్తిగత దేశాలతో కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అది కూడా వెరిఫై చేస్తున్నాం. వాళ్ళకు కూడా చట్టబద్ధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క గౌరవాన్ని కూడా మేము కాపాడుతున్నాం. సో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఈగల్ ఫోర్స్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుంది సార్. సో ఇలాంటి సందర్భాలలో హై ప్రొఫైల్ క్యాండిడేట్లే ఎక్కువగా ఈ డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు ఇటీవల జరుగుతున్న కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది. సో ప్రజాప్రతినిధులు ఉంటున్నారు, మాజా ప్రజాప్రతినిధులు ఉంటున్నారు. సో ఇలాంటి హై ప్రొఫైల్ క్యాండిడేట్లైనా ఎవరినైనా వదిలిపెట్టమనే ఒక సందేశాన్ని ఇస్తుంది ఈగల్ ఫోర్స్. ఇలాంటి సందర్భాలలో వీటిని వాడుతున్న వాళ్ళకి, వాడే ఆలోచన ఉన్న వాళ్ళకి, ఇలాంటి హై ప్రొఫైల్ క్యాండిడేట్లకు మీరు ఏం చెప్తారు? మీరు ఒక ఇష్యూ అర్థం చేసుకోవాలి. ఇది మీరు 2 రకాలుగా కనబడుతుంది. మా లక్ష్యం ఏంటి? డ్రగ్ అబ్యూజ్ చేయొద్దు అంతే. ఆ వ్యక్తి ఎవరు అనేది తర్వాత విషయం. అది ఆ సెకండ్ విషయం గురించి మేము ఆలోచన చేయము. ఎవరైనా పర్లేదు, చట్టబద్ధంగా జీవించడానికి చట్టం తయారు చేసుకున్నాం. ఆ చట్టం యొక్క చట్టంలో ఉండి మనం పని చేసుకోవాలి అంతే. ఇప్పుడు అతను ఎవరు వ్యక్తి అనేది మాకు సంబంధం లేదు. మాకు కేవలం డ్రగ్ అబ్యూజ్ చేశారా లేదా అనేది. వీళ్ళపైన తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? తదుపరి చర్యలు మనము మొయినాబాద్ పోలీసులు వాళ్ళను కోర్టుకు ప్రవేశపెడతారు. కోర్టు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. ఇప్పుడు ఏపీకి సంబంధించిన ఒక ఎంపీ కూడా ఉన్నారు కదా సార్, దీంట్లో వాళ్ళకి ఏమైనా కనెక్షన్స్ దేని గురించి ఉన్నారు? అది మనకు అక్కడ వాతావరణాన్ని చూసినప్పుడు తర్వాత ఒక్కొక్క వ్యక్తి వచ్చి ఉన్న వాళ్ళందరూ కూడా వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అదేనండి. ఇప్పుడు మీకు మనకు కూడా వేరే రాష్ట్ర పరిచయస్తులు ఉంటారు కదా, వేరే రాష్ట్రంలో ఉంటారు. బంధుత్వాలు కూడా వేరే రాష్ట్రాలతో ఉన్నాయి. అట్లే వాళ్ళ పరిచయాలు ఉన్నాయి వాళ్ళకు. పర్పస్ ఏంటంటే ఫ్రెండ్లీగా జరిగినట్టుగా మాకు కనిపించింది. అక్కడ ఎటువంటి లావాదేవీలు జరిగినట్టుగా అయితే మేము గుర్తించలేదు. అది మాకు అర్థమైంది ఏంటంటే డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఒక జోష్కి వచ్చి అతను ఫైర్ చేశాడనేది మేము ప్రాథమికంగా నిర్ధారణ. పోలీసుల మీద అటువంటి కాల్పులు ఏమి ప్రయత్నం చేయలేదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఫైరింగ్ జరిగేటప్పుడు అక్కడ ఎవరు పోలీసులు లేరు. అంటే ఒక 50 మీటర్లు 60 మీటర్ల దూరంలో ఉన్నారు. అది వాళ్ళు కూడా గమనించలేము మనం. సో మొయినాబాద్ లో ఇలాంటి తరచూ డ్రగ్స్ పార్టీలు ఇలాంటివి జరుగుతున్నాయి. సో మొయినాబాద్ లాంటి ప్రాంతాల్లో నిఘా ఎలా ఉండబోతుంది? మొయినాబాద్ అనే కదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఈగిల్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఈగిల్ ఫోర్సెస్తో పాటుగా లోకల్ పోలీసులకు అండర్ ది ఏబుల్డ్ లీడర్షిప్ ఆఫ్ ద డైరెక్టర్ సార్ అండ్ అదర్ ఆఫీసర్స్ వీఆర్ కండక్టింగ్ ట్రైనింగ్స్. ఇన్ఫర్మేషన్ కలెక్షన్కు రకరకాల మార్గాలు అవలంబిస్తున్నాం. 1908 మాకు ఫెచ్చింగ్ ఏర్పడ్డది. సో మేము 1908ను ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. దాంతో ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలు చాలా గోప్యంగా, అసలు చాలా అంటే చాలా గోప్యంగా పెడతాం. కాబట్టి వాళ్ళకు నమ్మకం ఏర్పడ్డది. మాకు డయల్ 100 మీద కూడా మనం ఎవరికి చెప్పం. డయల్ 100 లాగానే ఇది కూడా 1908 పనిచేస్తుంది మనకు.